హాయ్! వెల్కమ్ టు అనసూయ కిచెన్. ఈరోజు నేను మిరపకాయ బజ్జీ కొంచెం నూనెతో మనం కట్లెట్లు అవి వేయించుకుంటాం కదా! అట్లా డీప్ ఫ్రై కాకుండా చాలు ఫ్రై అనమాట. ఇవి ఈ మిరపకాయలు కూడా మా దగ్గర ఒక చిన్న చెట్టు ఉంది కుండీలో. దానికి కాసినయి. ఈ చెట్టుయి అనమాట ఫ్రెష్ మిరపకాయలు. దీనికి నిమ్మకాయ రసము, కొంచెం ఉప్పు, జీలకర్ర పొడి ఇట్లా కాట్లు పెట్టి దాని లోపల ఇట్లా రాసేసిన, ఎక్కువ కారం కాకుండా ఇలా రాసేసిన. ఇది కొంచెం శనగపిండి తడుపుకున్నా. నేను శనగపిండిలో కొంచెం పెరుగు, ఉప్పు, తాగుపడ ఉప్పు వేసి కొద్దిగా వంట సోడా వేసి తడుపుకున్నా. ఇప్పుడు ఇక్కడ నూనె పెట్టుకున్నా. ఎక్కువ పెట్టుకోలేదు, డీప్ ఫ్రై అంట పెట్టుకోలేదు, కొద్దిగానే పెట్టుకున్నా నూనె. దీంట్లో ఇప్పుడు ఇవి అద్ది వేద్దాము. ఒక్కటి అద్ది చూపిస్తాను. అన్నీ అద్ది లైన్గా దీంట్లో పెట్టేసుకుందాము. ఇలా నూనె మునగలేదు చూడండి, కొంచెమే ఉంది, ఎక్కువ వేయలేదు. నేను తక్కువలా చేస్తున్నాను, చేసి చూపిస్తాను మీకు మిరపకాయ బజ్జీలు. ఇప్పుడు పల్టాయించుదాం. చూడండి కొంచెం నూనెలా మిర్చి బజ్జీ ఎలా చేస్తున్నాను నేను. ఇలా మీకు నచ్చింది అనుకుంటా అందరికీ. ఇలా మీరు కూడా కొంచెం నూనె ఉన్నా సరే చేసుకోవచ్చు. ఒక 10 మిరపకాయలు అవుతున్నాయి ఈ నూనెలో. చూడండి ఉల్టా చేసిన. ఫుల్ నూనెలో దేవకుండా కొంచెం నూనెలా 2-3 గంటల నూనెలా నేను బజ్జీ ఎలా చేసుకుంటాం అనేది పొంగుటం. సేమ్ ఎక్కువ నూనెలో ఫ్రై చేసినట్లే ఉంటాయి టేస్టు. మీకు ఏం ఫరక్ పడది, ఏం అనిపించదు అనమాట. కొంచెం నూనెతో నాన్ స్టిక్ది పెట్టుకోవాలి. ఇది పాత్ర అయితే గిన్నె, నాన్ స్టిక్ గిన్నె పెట్టుకొని కొద్దిగా నూనె పోసి, ఇంకా కొద్దిగా నూనె కూడా ఒక కూరకు వేసినట్లు కొంచెం నూనె వేసి కూడా అన్నీ ఇలా పండబెట్టేసి మీద మూత పెట్టేస్తే, మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచితే మంచిగా పొంగుతాయి. చాలా బాగా పొంగుతాయి. సేమ్ నూనెలో ఫ్రై చేసినట్లే ఉంటుంది, కానీ ఒంటికి నూనె ఎక్కువ పట్టది అట్లా అనమాట. అట్లా నేను ఇలా చేసి చూపిస్తున్నాను. నా వీడియో, నా బజ్జీలు నచ్చుతుంది అనుకుంటా. చేసుకొని తిని చూడండి, మీకు అర్థమవుతుంది. కొద్దిగా నూనె ఎక్కువ తినొద్దు అనుకునే వాళ్ళు ఇలా చేసుకొని తింటే మీకు కూడా అర్థమవుతుంది. చల్లగా ఉన్నప్పుడు 4 బజ్జీలు తినాలనిపిస్తుంది కదా, బయటికి వెళ్ళి తెచ్చుకొని తినే బదులు ఇంట్లో చేసుకొని తినొచ్చు. ఎంతసేపు, ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పుడు ఆ పక్క కూడా కాలుతుంది. బంద్ చేస్తాను నేను పోయి. ప్లేట్లో పెట్టి చూపిస్తా తీసి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళైతే. పెరుగేస్తాం కదా, పెరుగుతో పొంగుతుంది అనమాట. పెరుగు, కొంచెం వంట సోడా, ఒక పించు 2 పించులు. నేను చేసిన 10 బజ్జీలకు ఒక పించు 2 పించులు మస్తు అవుతుంది వంట సోడా. ఎక్కువ ఏం అవసరం లేదు. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. చాలా కొంచెం నూనెలో ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను నేను మీకు. గిన్నె జరిగిపోతుంది ఒక చేతి తీస్తే. ఇక్కడ ప్లేట్లో పెట్టుకున్నాం. దీని పక్కకు కొంచెం ఉల్లిగడ్డలు కట్ చేసుకొని, ఉల్లిగడ్డ పెట్టుకొని, ఉల్లిగడ్డ మీద కొంచెం ఏంటిది నిమ్మకాయ రసం వేసుకొని, ఉప్పు నిమ్మకాయ తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది. చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయి కదా మీకు కూడా చూస్తే. ఆహా సూపర్. ఇవైతే సూపర్ అయినాయి బజ్జీలు అయితే. ఉల్టేసినాక ఒక్క పక్కనే మంచి కాలుతాయి. అట్లా మూత పెట్టాలి. నేను మూత పెట్టకుండా కుళ్ళనే పెట్టిన. కొద్దిగా ఎక్కువ వేసిన కదా నూనె అని. తక్కువ వేసి మూత పెడితే సేమ్ మిరపకాయ బజ్జీ లాగానే పొంగుతాయి. చూడండి మెత్తగా కూడా ఉన్నాయి. సేమ్ మిరపకాయ బజ్జీల టేస్టే ఉంటుంది. ఇలా చేసుకొని తిని చూడండి. నూనె తినొద్దు, ఎక్కువ తినొద్దు అనుకునే వాళ్ళు మాత్రం
డైట్ ఫాలో చేసేవాళ్ళు, డైట్ ఫాలో చేసే వాళ్ళకి చాలా నచ్చుతుంది ఈ వీడియో. తప్పకుండా చేసుకొని తిని చూడండి. ఓకేనండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ పెట్టండి, షేర్ చేయండి. ఓకే అండి. మీకు ఎలా వచ్చినాయి తిని చూసి నాకు కామెంట్స్ రూపంలో రాయండి. ఓకే, బాయ్ బాయ్. బాయ్ అండి, బాయ్. మిర్చి బజ్జీ బాయ్.